అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు చూడండి వీళ్ళు రోడ్డు కింద. బ్యాంకాక్లో ఏమైనా నచ్చిందంటే ఇప్పుడు వెళ్ళిన ప్యాలెస్, దాని బయట ఈ స్ట్రీట్స్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. ఇంకో వీడియో అనమాట బ్యాంకాక్ సిటీ నుంచి. ఈరోజు ఏంటంటే బ్యాంకాక్ సిటీలో కొన్ని ఫేమస్ లోకల్ టెంపుల్స్ ఉన్నాయి. అలాగే ది గ్రాండ్ రాయల్ ప్యాలెస్ ఉందన్నమాట. చాలా హిస్టారికల్ ప్యాలెస్ అది. దాని ఎంట్రీ టికెటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మోర్ దాన్ 1300 రూపీస్ ఉంటుంది. చాలా బాగుంటుందని చెప్పేసి విన్నాను. ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం నిజంగా అంత వర్త్ ఉందా, లేదంటే జస్ట్ టూరిస్ట్ కోసం వీళ్ళు అంతంత ఛార్జ్ చేసి ఇంటర్నేషనల్ టూరిస్ట్ నుంచి హైప్ క్రియేట్ చేస్తున్నారా అని చెప్పేసి ఒక రియాలిటీ అయితే మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అంత పెట్టి టికెట్ తీసుకోవాలా వద్దా ఇది విజిట్ చేయడానికి అని చెప్పేసి. సో లెట్స్ గో. నేనైతే కౌసాన్ రోడ్లో స్టే చేస్తున్నా అని చెప్పాను కదా. సో అక్కడి నుంచి అయితే జస్ట్ ఒక 1.2 కిలోమీటర్స్ ఉంది. బోల్డ్లో మోటార్ బైక్ బుక్ చేసుకుని వచ్చేసాను. 1.2 కిలోమీటర్స్ ఉన్నా కూడా 54 బాత్ ఛార్జ్ చేశారు. ఎందుకో మరి నాకు బ్యాంకాక్లో అయితే కాస్త 2 వీలర్ అయినా కూడా ఎక్కువే ఛార్జ్ చేస్తున్నారు అనిపిస్తుంది. పటాయాలో పర్లేదు, లోకల్ ట్రాన్స్పోర్టేషను కాస్త తక్కువే ఉండింది. రోడ్డుకి ఇటువైపు నడుచుకుంటూ వచ్చాం కదా, అటు సైడ్ అనమాట ఎంట్రన్స్. సో ఈ ఎలివేటర్లో నుంచి అండర్ గ్రౌండ్లో వెళ్ళి అటు సైడ్ వెళ్ళాలన్నమాట. మెయిన్ ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంది. సో అందుకే మీరు షార్ట్స్ అవి వేసుకుంటే కష్టం అనమాట. అక్కడ అమ్ముతారులే కానీ బెటర్ కదా, మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తే డ్రెస్ కోడ్తో. సో ఇదే టికెట్ కౌంటర్ ఉన్నట్టుంది. అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు చూడండి వీళ్ళు రోడ్డు కింద. భలే యూజ్ చేసుకున్నారు. ఏదో పెద్ద లాంచ్ యాక్సెస్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్లో, లేదంటే పెద్ద బస్ టెర్మినల్స్ దగ్గర, అలా ఉంది. ఏది మరి అందరు వెయిటింగ్లో ఇలా కూర్చో ఉన్నారా, రిలాక్స్ అయ్యి కూర్చో ఉన్నారా ఎండకి? టికెట్ కౌంటర్ ఏం లేదు ఇక్కడ. ఇక్కడ నుంచి ఎగ్జిట్ 3లో వెళ్తే అటు సైడ్ ఉంటుంది టికెట్ కౌంటర్. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చేసాం. ఆ అండర్ గ్రౌండ్లో లిఫ్ట్ యూజ్ చేసుకొని. ఇదే నా ఎంట్రన్స్, ఇదే ఉన్నట్టుంది. ఇదే టికెట్ ఆఫీస్. టికెట్స్ ఫర్ ది గ్రాండ్ ప్యాలెస్. టికెట్ టైమింగ్స్ 8:30 to 3:30. విజిటింగ్ టైమింగ్ 8:30 to 4:30. 500 బాత్ పర్ పర్సన్. టికెట్ వెండింగ్ మిషన్ ఉంది ఇక్కడ. అలాగే ఆఫ్లైన్లో కూడా నాకు తెలిసి అక్కడ ఇస్తారేమో. సో అటు సైడ్ వెళ్ళి తీసుకుందాం. ఇటు సైడే క్యూ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ ఎవరు లేరు. సో 500 బాత్. కార్డ్ యాక్సెస్ కూడా ఉంది. ఎంట్రన్స్లోనే అసలు ఎలా ఉంది చూడండి ఆర్కిటెక్చర్. ఆ రాయల్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడే. ఇంకా మనం లోపలికి కూడా పోలేదు ఎంట్రన్స్ టికెట్ ఇచ్చి. ఇటు సైడ్ నుంచి ఇంకా లోపలికి వెళ్దాం. స్టార్టింగ్లోనే మీకు 360 డిగ్రీస్లో చూడండి. అసలు నాకు కెమెరా కూడా ఎలా క్యాప్చర్ చేయాలో అర్థం కావట్లేదు. చుట్టూరు చూడండి అసలు ఎలా ఉందో. మార్నింగ్ టైం వస్తే బెటర్ అబ్బా. నేను 12కి అలా వచ్చాను, అప్పుడైతే క్రౌడ్ తక్కువ ఉంటుంది. చూడండి అసలు సెల్ఫీ స్టిక్ కూడా అలవ్ లేదు లోపల. మనం సోలో ఇంకా ఫోటోలు మర్చిపోయి కామ్గా వీడియోస్ తీసుకోవాలి. ఇంత క్రౌడ్లో అయినా కూడా ఫొటోస్ ఏమని బాగుంటాయి. మనం ఆ ఫ్రేమ్లో సింగిల్ ఉంటే ఓకే, ఆ లుక్ ఉంటుంది, మనం తీసుకున్నాం మంచి ఫోటో అని. ఇంతమందిలో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా టెంపుల్ లోపలికి. సో ఇక్కడ శాండిల్స్ వదిలేసి వెళ్ళాలి. అంతా వదిలేసి వెళ్తున్నారు చూడండి. ఇది ఎమరల్డ్ బుద్ధా టెంపుల్. గ్రాండ్ ప్యాలెస్ లోపల ఉంటుంది. లోపల వీడియోస్ తీయకూడదు, అందుకే బయట నుండి చూపిస్తున్నా. ఈ గ్రాండ్ ప్యాలెస్ థాయిలాండ్ కింగ్ అఫీషియల్ హోమ్ అంట.
1782 నుండి 1925 వరకు ఇక్కడే ఉండేవాళ్ళంట. ఆర్కిటెక్చర్, కలర్స్ మొత్తం కూడా మీకు థాయిలాండ్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పవచ్చు. అండ్ ఇది చూడడానికి గోల్డ్ ప్యాలెస్ లాగున్నా ఇది జస్ట్ గోల్డ్ కలర్ మాత్రమే, ఎటువంటి బంగారం యూజ్ చేయలేదు. ఇదంతా కూడా మెయిన్ బిల్డింగ్, చాలా పెద్దది ఈ గ్రాండ్ ప్యాలెస్. కలర్స్ వల్ల, ఆర్కిటెక్చర్ వల్ల అన్ని బిల్డింగ్స్ సేమ్ అనిపిస్తాయి కానీ చాలా పెద్దదన్నమాట. అట్లీస్ట్ ఒక 2 to 3 hours కావాలి మొత్తం చూడడానికి. ఇది మెయిన్ టెంపుల్ లాగా ఉండే బిల్డింగ్ అనమాట. అంటే పూజలు కాస్త ఏమంటారు ధ్యానం అది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీని లోపల వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉందని చెప్పేసి. ఇందాక చెప్పినట్టు 360 degreesలో అద్భుతంగా ఉంది ఈ ఆర్కిటెక్చర్. నా ఫోన్లో సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతున్నా కానీ గోప్రో ఉంటే అద్భుతంగా తీయవచ్చు. ఇన్ కేస్ మీరు బ్యాంకాక్ వస్తే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది ఎందుకులే అని చెప్పి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్నైతే స్కిప్ చేయకండి. 1400 ఉన్నా నాకు వర్త్ అనిపించింది. మీరు మంచి ఫోటోలు తీసుకోవాలంటే అస్సలు కుదరదు, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ, చూస్తున్నారు కదా. కావున మీరు 8:30కి అలా వస్తే కాస్త క్రౌడ్ తక్కువ ఉంటుందన్నమాట ఎర్లీ మార్నింగ్. మిగతా ప్లేసెస్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ టైం ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. కేస్ ఇంకా వీడియో లైక్ చేయకుండా ఉంటే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైకే మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా దానికి వాల్యూ. ఎంత పెద్దది ఉంది చూడండి, వెళ్తూ ఉంటే వస్తానే ఉందన్నమాట. యాక్చువల్గా నేను ఆలోచించాను, అంటే 1400 రూపీస్ అప్రాక్సిమేట్లీ అవసరమా దీనికి పెట్టడం అని. లాస్ట్ వీడియోలో ఫ్లోటింగ్ మార్కెట్ నేను 800 థాయ్ బాత్ పెట్టా దానికి. జస్ట్ ఎంట్రీ టికెట్ 200 బాత్ తీసుకుంటే సరిపోయేది. అలా ఇది కూడా బిస్కెట్ అవుతుందేమోలే, మనం ఈ ప్యాలెస్లు అవి ఏం చూస్తాం అనుకున్నా. బట్ వర్త్ అనిపించింది లోపలికి వచ్చిన తర్వాత. వెళ్తానే ఉంటే వస్తూ ఉంది చూడండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఓవరాల్గా అయితే బాగుంది. నాకు తెలిసి మీకు విజువల్స్ని బట్టి అర్థమై ఉండాలి. ఒక 2 to 3 hours పడుతుంది. మీరు ఫొటోస్ బాగా తీసుకోవాలన్నా కూడా ఈ క్రౌడ్లో కుదరదు, ఇంతమంది ఉన్నారు కాబట్టి. సో టైం వేస్ట్ చేసుకోకండి ఫొటోస్ మీద. సో ఇదనమాట గ్రాండ్ ప్యాలెస్. ఈ ఎగ్జిట్ చూడండి, మెయిన్ రోడ్కి వెళ్ళడానికి ఎంత లాంగ్ ఉంది. అండ్ ఈ బిల్డింగ్ చూడండి చాలా బాగుంది. గైడ్ని పెట్టుకుంటే మనకి వీటి వాల్యూ తెలుస్తుంది. బట్ మన దగ్గర అయితే అంత బడ్జెట్ లేదు గైడ్ని పెట్టుకోవడానికి. సో అదండి గ్రాండ్ ప్యాలెస్. ఇంకా ఎగ్జిట్ అయిపోయి వేరే ప్లేస్లో కలుద్దాం. ఇలా ఎగ్జిట్ బయట రాగానే బాగుంది. ఇది మనం మూవీస్లో చూస్తాం కదా, అలా ఉందన్నమాట యూకే స్ట్రీట్స్ లాగా. ఈ బ్యాంకాక్లో ఏమైనా నచ్చిందంటే ఇప్పుడు వెళ్ళిన ప్యాలెస్, దాని బయట ఈ స్ట్రీట్స్ అనమాట, చాలా బాగున్నాయి చూడండి. మొత్తం ఏదో ఓల్డ్ టౌన్ లాగుంది ఇది. ఈ గోల్డ్ ప్యాలెస్ బ్యాక్ సైడే మనకి స్లీపింగ్ బుద్ధ అండ్ వాటర్ కూడా ఉంటుంది. ఆ రెండు కూడా బాగుంటాయి అన్నమాట ఆర్కిటెక్చర్. అవి నేను వేరే వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.